హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను ఇవ్వబోయే రివ్యూ ఏమిటి, ఓజీ ట్రైలర్ని ఇంతకుముందే చూశాను. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ట్రైలరు. అసలు ఎంత మంచిగా ఉంటుందని అస్సలు అనుకోలేదు ట్రైలర్. ఎంతైనా సుజిత్ డైరెక్టర్ నిరూపించుకున్నాడు, అతను ఒక ఫ్యాన్ బాయ్ అని. ఓవరాల్గా ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఇది ఒక టిపికల్ గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్ డ్రాపే, కానీ ఇలా కొంచెం ఏంటంటే జపాన్, కొరియన్, కటానా అంటే మన ఏది ఇప్పటిదాకా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ అంటే ఇది ముంబై బ్యాక్ డ్రాపు. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ తీసిన బాలు మూవీ కానీ ఇవన్నీ దాదాపు అంత ముంబై బ్యాక్ డ్రాప్లే ఉంటాయి. అంటే ఇది కూడా దాదాపు కొంచెం ట్రైలర్లో చూపించిన దానికి ముంబై బ్యాక్ డ్రాప్, కానీ కొంచెం ఏదో మనకు ట్రైలర్లో ఏదో హెడింగ్ చేస్తున్నట్టు, అంటే ఏదో చూపియనట్టు, ఏదో సీక్రెట్ ఉందని నిన్న ఇది మన సుజిత్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కాన్సర్ట్లను ట్రైలర్ అసలు చాలా ఆలస్యంగా వచ్చినా కూడా వర్త్, చాలా వర్త్ చేసింది. మనం మెయిన్ బాగా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ లుక్స్. ఏది ఒకప్పుడు ఖుషి ఖుషి మూవీలో ఏది ఒక కటాన సీన్ ఉంటుంది, ఆ సీను అలా ఒక 10-20 నిమిషాలు చూస్తేనే ఫ్యాన్స్ ఇట్లా సంతోషానికి హద్దులు లేవు. అట్లాంటిది ఒక ఈ మూవీ మొత్తం ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నాం. మెయిన్ పవన్ కళ్యాణ్ లుక్స్ స్టైల్గా, అంటే ఒక పంజాబ్ మూవీలో ఎట్లా అయితే స్టైల్గా ఉన్నాడో అలా స్టైల్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. లుక్స్ బాగున్నాయి. మళ్ళీ సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఎస్ తమన్. వా, ఏమన్నా మ్యూజిక్ కుట్టిండా! గన్స్ అండ్ రోజెస్ సాంగ్ కానీ, ఫైర్ స్ట్రాంగ్ కానీ, హంగ్రీ చీత కానీ, ఇవి పీక్స్. అసలు ఇక ఇది పీక్స్ తమన్. ఇక అంటే అంటే పవన్ తమన్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్కి మ్యూజిక్ ఇచ్చాడు. ఇది భీమ్లా నాయక్ కానీ వకీల్ సాబ్ కానీ, ఆ 2 సినిమాలకు మించిన మ్యూజిక్ ఇలా ఉంది. బ్రహ్మాండంగా ఇచ్చాడు. పైగా మన ప్రియాంక మోహన్ హీరోయిన్, ఇలా ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా సువి సువి అన్న సాంగ్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది. ఆ సాంగ్లో డాక్టర్ అన్నట్టు చూపెట్టిండు, క్యారెక్టర్ కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది, చూద్దాం. పైగా మళ్ళీ మూవీలో అర్జున్ దాస్ అతను ఒక మంచి క్యారెక్టర్ చేస్తుండని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే అంతకుముందు ఒకటి ప్రీ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసిన వాయిస్ ఓవరు అర్జున్ దాస్ ఉంటుంది, బాగుంది అది కూడా. మళ్ళీ ఇలా ప్రకాష్ రాజు చాలా రోజుల తర్వాత వకీల్ సాబ్ తర్వాత ప్రకాష్ రాజుని పవన్ కళ్యాణ్ గారి కలిసి నటిస్తారు. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ బాగుంది. అంటే సుజిత్ మంచిగా, అంటే సుజిత్ థర్డ్ ఫిల్మ్ ఇది. ఇంతకుముందు ప్రీవియస్లో సాహోలో ఎలా అయితే విజువల్స్ ఎంత బాగున్నాయి, ఇల్లు కూడా అంత మంచిగా రా విజువల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఓవరాల్గా నాకు ట్రైలర్ చాలా అంటే చాలా నచ్చింది. ఖచ్చితంగా నేను ఫస్ట్ షో వెళ్దామని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో చెప్పండి. దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ఓజీ ట్రైలర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సినిమా యానం.